అందరికీ నమస్కారం. నేను లలిత, రచయిత్రిని, అనువాదాలు చేస్తుంటాను, సినిమా రివ్యూలు కూడా చేస్తుంటాను. ఈరోజు మనం శ్యామ్ బెనగల్ అనే మహాదర్శకుడి గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ ఉన్నాం. అసలు శ్యామ్ బెనగల్ విపరీతంగా ఎక్స్ప్రెసివ్గా ఉండే మనిషి, చాలా కమ్యూనికేటివ్, చాలా విషయాలు మాట్లాడుతూనే ఉంటారు, చాలా విషయాల మీద అథారిటీ ఉన్న మనిషి. 90 ఏళ్ల పండు వయసులో ఆయన మరణించారు. వీరు సోమంచి జయసూర్య శ్యామ్ బెనగల్ గారితో ఇంటర్వ్యూ తీసుకున్నారు. 1997లో ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఆకాశవాణి కోసం జయసూర్య గారు శ్యామ్ బెనగల్తో ఇంటర్వ్యూ తీసుకున్నారు. జయసూర్య గారు, ఇప్పుడు మీరు శ్యామ్ బెనగల్ తీసిన అంకుర్, నిశాంత్, మంథన్ ఈ సినిమాలని ఒక ట్రిలజీగా చెప్పుకుంటూ ఉంటారు కదా, వాటి గురించి విశేషాలు చెప్పండి. ముందుగా 3TV ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. శ్యామ్ బెనగల్ వచ్చినటువంటి నేపథ్యం చాలా ముఖ్యం. ఇప్పుడు భారతదేశంలో సినిమా అంటే చాలా పవర్ఫుల్ మీడియము, కానీ మెయిన్ స్ట్రీమ్ సినిమా అంతా కూడా కన్వెన్షన్స్లో కొట్టుకుని పోతూ ఉండేది. అటువంటి సినిమాలో తను ఒక డిఫరెంట్ అవుట్లుక్తో సినిమాని ప్రజల దగ్గర తీసుకెళ్ళగలిగాడు. ప్రజల కోసం తీశాడు సినిమాలు, ప్రజలు చూడాలనుకుని తీశాడు. ఆయన తీసిన సినిమాలన్నీ కూడా దాదాపు కమర్షియల్గా సక్సెస్ఫుల్ అయినవి. ఆయన తీసిన సినిమాలు అన్నీ ఆల్మోస్ట్ థియేటర్లో రిలీజ్ అయినవి. ఆయన ఏదో ఆర్ట్ ఫిల్మ్ మేకర్ అని ఒక అపప్రథ ఉంది, కాదు. ఆయన తీసిన సినిమా అంటే గుడ్ సినిమా అంతే, ఏ కాంప్రమైజు లేకుండా ఆయన సినిమాలు తీసుకుంటూ వెళ్ళారు. ఆయన టచ్ చేసినటువంటి అంత వైవిధ్యభరితమైనటువంటి వస్తు వైవిధ్యత అసలు మామూలైంది కాదు. అది ఎంత వ్యారీడ్ సబ్జెక్ట్ మ్యాటర్ని ఆయన తీసుకున్నాడు. ఏది తీసుకున్నా తనదైన పంథాలో తీసుకుంటూ వచ్చాడు. అప్పుడు కమర్షియల్ సినిమా ఏ రకంగా ఉండేదంటే, మనకు వేరే 70లు మొదలైనప్పుడు అటువంటి దానిలో ఆయన ఇదికొచ్చాడు. తన మొదటి సినిమా తీయడానికి ముందు ఒక దశాబ్దం పైగా ఒక కృషి ఉంది. ఆయన ఫిల్మ్ స్కూల్లో ఎక్కడ చదువుకోలేదు, కానీ ఆయనకి చిన్నప్పటి నుంచి సాహిత్యం అలాగే సంగీతం వీటిలన్నింటి మీద కూడా చాలా అభిరుచి ఉంది. ఆయన ఇక్కడ తిరుమలగిరిలోనే ఇక్కడ పెరిగాడు, హైదరాబాద్లో. వాళ్ళ నాన్నగారు ఎస్బి బెనగల్ ఆయన ఫోటో స్టూడియో నడిపేవారు. సో చిన్నప్పటి నుంచి ఆ రకమైనటువంటి ఫెమిలియారిటీ ఉంది. అయితే ఆయన స్పోర్ట్స్లో, చదువులో చాలా బాగా రాణించాడు. బైక్ రైడింగ్ కూడా, సైకిల్ తొక్కుని అక్కడి నుంచి ఇక్కడ నిజాం కాలేజీకి రావడం ఆల్వాల్ నుంచి. సో ఆయన నేపథ్యంలో ఆయన చుట్టుపక్కల పరిసరాల్లో వాళ్ళ కజిన్స్ కానీ లేకపోతే వాళ్ళ అంకుల్స్ కానీ వాళ్ళంతా కూడా ఈయనకి లిటరేచర్ మీద చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అలా చదువుకుంటూ ఎంఏ ఎకనామిక్స్ చేసిన తర్వాత, అప్పుడు ఎంఏ ఎకనామిక్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఆయన ఫిల్మ్ సొసైటీ, మొట్టమొదటి హైదరాబాద్లో ఫిల్మ్ సొసైటీ ఆయన పెట్టాడు. అది ఆయన 2 ఏళ్ళు నడిపాడు. తర్వాత అక్కడి నుంచి ఆయన బొంబాయి వెళ్ళిపోవడంతో అది మూతపడింది. సో నేపథ్యంలో ఆయనకి ఇవన్నీ ఉన్నాయి. అయితే మొదటి సినిమా విషయంలో సచిత్ర సినిమాలు చూసినప్పటి నుంచి ఆయన చాలా ఇదయ్యాడు. చిన్నప్పుడు కేవలం హాలీవుడ్ సినిమాలు అవి ఎక్కువ చూసేవాడు, కానీ తర్వాత ఎప్పుడైతే ఫిల్మ్ సొసైటీ వీటి గురించి చదువుకోవడం, కలకత్తా వెళ్ళడం, అసలు చాలా అద్భుతమైన ఎక్స్పోజర్ ఆయన. ఆ రకంగా ఆయన ఈ సినిమాల మీద అభిరుచిని పెంచుకున్నాడు. విశేషం ఏంటంటే, ఇంట్లో అన్ని కెమెరాలు అవి ఉన్న ఫోటోగ్రఫీ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపలేదు ఆయన ఎక్కువగా పఠనం మీద, సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపాడు. అయితే తన 12 ఏట వాళ్ళ నాన్నగారు ఇచ్చిన 16mm మూవీ కెమెరాతో ఆయన సెలవుల్లో సరదాలని ఒక పిల్లలందరినీ పెట్టి, వాళ్ళ కజిన్స్ వాళ్ళు సెలవుల్లో వచ్చినప్పుడు ఒక సినిమా తీశాడు ఆయన ఎడిట్ చేసుకుని. చిన్నప్పటి నుంచి ఆయనకి ఆ సరదా ఉండేది, ఆ అభినవేశం ఉండేది. అంటే సినిమా అనేదానికి. బట్ సినిమా ఎన్ని కళలని, ఎన్ని రకాల నేపథ్యాలని, ఇట్స్ ఏ కొలాబరేటివ్ ఆర్ట్. సో ఆ విషయాన్ని చాలా ముందే గ్రహించాడు ఆయన. అలాగే ఎవరితో అయినా తనతో పనిచేసిన వాళ్ళతోటి తర్వాత సినిమాల్లో, అందుకే ఆయన ఆన్సంబుల్ కాస్ట్లో ఈ రకంగా చాలామంది నటీనటుల్ని థియేటర్ నుంచి అక్కడ తీసుకొచ్చాడు. సో అది మెయిన్గా ఫస్ట్ 73లో అంకుర్ షూట్ జరిగింది ఇక్కడ. తను ఎక్కడైతే పెరిగాడో ఆ పరిసరాల్లోనే ఆయన షూట్ చేశాడు. మొట్టమొదటిసారిగా తెలంగాణ ల్యాండ్స్కేప్ని అంత అద్భుతంగా తెర మీద ఆవిష్కరించిన వాళ్ళు ఇంకెవరు లేరు ఇప్పటిదాకా కూడా. ఆ తర్వాత చాలామంది తెలంగాణలో షూట్ చేశారు, కానీ ఎవరు కూడా ఈ లొకేషన్స్ని అంత ఫీల్తో ఆ రకంగా ఎవరు చిత్రీకరించలేదు. హైదరాబాద్ చుట్టుపట్ల, వరంగల్ ఈ ప్రాంతాలంతా కూడా, పోచంపల్లి, ఈ చుట్టుపట్ల ఎక్కడ చేసినా కూడా ఆయన ఎప్పుడు కూడా ఆ లొకేషన్ ఊరికే హైలైట్ చేయడం గురించి కాదు, కానీ కథలో కలిసిపోయేలాగా, నేపథ్యంలాగా. ఇప్పుడు మండి సినిమా ఉంది, ఇక్కడ తీశారు, భువనగిరిలో తీశారు, ఇలా చుట్టుపట్ల కొన్ని హిల్స్లో తీశారు, రాక్స్లో వాటిలో. అసలు ఆ లొకేషన్స్ అన్నీ కూడా ఒక క్యారెక్టర్ అవుతాయి.
అలాగే నిశాంత్లో ఆఖరి దృశ్యంలో వాళ్ళు కొండ మీదకి పరిగెడతారు కదా, చిన్న చిన్న గుట్టలు అది ఇవన్నీ కూడా పోచంపల్లి దగ్గరలో తీశారు. మొట్టమొదటిసారిగా మనం అది చూస్తాం. ఈ తెలంగాణ ల్యాండ్స్కేప్ తాలూకా అందాన్ని, ఒక అద్భుతమైన దీన్ని అంతటినీ కూడా అందులో చూస్తాం మనం. అసలు తెలుగునాట కమర్షియల్ సినిమా ఎప్పుడు ఒక రీజియన్లో లేకపోతే మద్రాసులోనో తీసుకుండేవారు, కానీ ఇటు ఫస్ట్ ఈ ల్యాండ్స్కేప్ని సినిమాలో ఆవిష్కరించింది ఈయనే. అంతకుముందు కేబీ తిలక్ లాంటి వాళ్ళు ఒకటి అలా చేశారు కానీ ప్రయత్నాలు, అది ఎక్కడ కూడా వన్నికి రాలేదు. అది చూడాలంటే ఈయన ఏ రకంగా అంటే చిన్నప్పటి నుంచి తను ఉన్న ప్రాంతం ఆయన జీర్ణించుకున్నాడు, దాన్ని ఆంథ్రోపాలజికల్గా, ఎథ్నోగ్రాఫిక్గా ఏ రకమైన దీంట్లో అయినా సరే. ఇంకోటి ఆయన విజువల్ వ్యూ పాయింట్ కూడా అంత షార్ప్గా ఉండేది. ఆ రకమైన ఆలోచనతో ఆయన షార్ట్స్ కానీ లెన్సింగ్ కానీ చేసేవాడు. ఆయన సచిత్ర అలాగే ఈయన కూడా నార్మల్ లెన్సెస్ 32 to 50 ఆ రేంజ్లోనే ఎక్కువ వర్క్ చేసేవాడు. ముఖ్యంగా మొట్టమొదటి 3-4 సినిమాలు ఇదే పద్ధతి. అలాగే తన కెమెరామ్యాన్ గోవింద్ హెల్లని కూడా ఆయన బెంగళూరు జేజే పాలిటెక్నిక్లో సినిమాటోగ్రఫీ చేసి వచ్చాడు. ఆయన వికే మూర్తి గారితో పనిచేసి వచ్చాడు. సో ఆయన్ని గురువు చేశాడు. ఆయనకు కూడా ఈయనే మెంటర్. ముఖ్యంగా ఆయన తీసుకొచ్చిన గొప్ప నటులు స్మితా పాటిల్, షబనా ఆజ్మీ, ఓం పురి, నసీరుద్దీన్ షా. వీళ్ళకి ఈ రోజున దేశంలో ఎంత పెద్ద పేరుందో అందరికీ తెలుసు. సమాంతర సినిమా నుంచి వచ్చినా కూడా వీళ్ళకి చాలా గొప్ప నటులు అనే పేరుంది. వీళ్ళని మొదట పరిచయం చేసిన వాడు సినిమాల్లో శ్యామ్ బెనగల్. వాళ్ళని కమర్షియల్ సినిమా కూడా చాలా ఆహ్వానించింది వాళ్ళని టాలెంట్ బట్టి. తర్వాత ముందు వాళ్ళు చాలా పడ్డారు ఇలా కష్టాలు. కానీ వారి ఈ నటీనటులు అందరినీ కూడా ఎన్ఎస్డి నుంచి వచ్చిన వాళ్ళు కానీ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి, లేకపోతే ఫిల్మ్ స్కూల్లో చదువుకొచ్చిన యాక్టర్స్ కానీ, వాళ్ళందరినీ ఈయన చాలా ఫ్రెండ్లీగా, ఒక హోమ్లీగా, ఒక కుటుంబంలో వాళ్ళు యూనిట్ అంతా ఉండేవారు. వాళ్ళందరికీ ఈయన ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ఒక మెంటర్ లాగా ఉండేవారు. ఉండేవారు. అదైతే కరెక్ట్. ఇంకా అమరీష్ పురి, కుల్భూషణ్ ఖర్బంద, మోహన్ అగాషే, ఇలా అరుణ్, ఇంకా కేకే రైనా, ఎంకే రైనా, ఇంకా రాజేశ్వరి సచ్దేవ్, పల్లవి జోషి, అనితా కన్వర్, చాలా మంది, అనితా కన్వర్, ఇలాగా చాలా మంది నటీనటుల్ని ఆయన తీసుకొచ్చారు. రజత్ కపూర్ ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మాలో కూడా ఆయన చాలా అద్భుతమైన సూరజ్ కా సాత్వా ఘోడా. అయితే ఆయన మొట్టమొదటి నుంచి చాలా క్లియర్, అంటే డైరెక్టర్ అన్నవాడు కేవలం డిక్టేటర్లా కాకుండా డైరెక్టర్ వాళ్ళతో కలిసిపోయి వాళ్ళందరూ ఆ సినిమాని తమదిగా ఓన్ చేసుకునేలాగా ఆయన వాతావరణం క్రియేట్ చేసేవాడు. సెట్స్ మీ కానీ ఎక్కడైనా సరే. ఆయన ఫీచర్ ఫిల్మ్స్లోకి రావడానికి ముందు చాలా ప్రచార చిత్రాలు, అడ్వర్టైజింగ్ ఫిల్మ్స్ కానీ, అలాగే డాక్యుమెంటరీస్ ఇవి తీశాడు. ఒక 600 దాకా యాడ్ ఫిల్మ్స్ అప్పట్లో, అలాగే కార్పొరేట్ ఫిల్మ్స్ కూడా తీశాడు. ఆయన డాక్యుమెంటరీస్ కూడా తీశాడు. శ్యామ్ బెనగల్ తీసిన సినిమాల్లో ట్రిలజీలుగా కొన్నిటిని విభజించుకోవచ్చు. అలా చూసుకుంటే అంకుర్, నిశాంత్, మంథన్, ఈ మూడింటిని ఒక రకమైన, దీనికి ఒక ప్యారలల్ ఉంది. దాని గురించి వివరించండి. అంకుర్, నిశాంత్, మంథన్ ఈ మూడు కూడా మొట్టమొదట ఆయన తీసిన వాటిలో మధ్యలో చరణ్ దాస్ స్టోర్ ఒకటి ఉంది, 74లో తీసింది అంకుర్ తర్వాత. కానీ అది పిల్లలకి బాలల చిత్రంగా చిల్డ్రన్ ఫిల్మ్స్ వచ్చి వారు కమిషన్ చేస్తే ఆయన తీశాడు నలుపు తెరపిల్లో. బట్ అంకుర్, నిశాంత్, మంథన్ మూడు కూడా గ్రామీణ నేపథ్యంలో ఆయన సెట్ చేశాడు. బేసికల్గా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మామూలు పీడనకు గురయ్యేటువంటి, శోషణకు గురయ్యేటువంటి కేవలం నిమ్న వర్గాలు, కింద వర్గాలనే కాకుండా జమీందారీ వ్యవస్థలో ఉన్న దౌష్యాలను కూడా ప్రతిఫలించాడు. ఒక చిన్న స్కూల్ టీచర్ వైఫ్ని అబ్డక్ట్ చేయడం, ఈ రకంగా నిశాంత్లో సాగుతుంది కదా. ఆ బ్రదర్స్ నలుగురు ఉంటారు ఒక ఫ్యూడల్ సెటప్లో. సో అలాగే మంథన్లో కూడా మిల్క్ కోఆపరేటివ్స్ గురించి తీసింది కూడా, అది కూడా గ్రామీణ నేపథ్యం. మొట్టమొదటి 3 సినిమాలు భారతదేశపు గ్రామీణ నేపథ్యంలో తీశారు. అయితే ఈ అంకుర్, నిశాంత్ ఇక్కడ తెలంగాణలో ఈ బ్యాక్డ్రాప్లో నేపథ్యంలో తీశారు. అది వచ్చి గుజరాత్లో మిల్క్ కోఆపరేటివ్స్ దాని గురించి అక్కడి పరిస్థితులతో మంథన్ తీశారు. మంథన్ రివల్యూషన్ కోఆపరేటివ్ సొసైటీ మూవ్మెంటే కాకుండా ఫిల్మ్ మేకింగ్లో కూడా క్రౌడ్ ఫండింగ్ అనేది ఫస్ట్ ఇండియాలో హీ ముట్టెడ్ ది ఐడియా, ఫస్ట్ థింగ్ అది. ఘాసీరామ్ కొత్వాల్, మణికౌల్ కూడా తీశారు. కానీ బట్ ఇది ఫస్ట్ కోఆపరేటివ్. వాళ్ళ రైతులంతా తలో ₹2 చొప్పున 5 లక్షల రైతులు మిల్క్ కోఆపరేటివ్లో మెంబర్స్, వాళ్ళంతా డబ్బులు పెట్టుకుని వాళ్ళే తీశారు. అప్పుడు 10 లక్షల బడ్జెట్లో తయారైంది ఆ సినిమా. అది ఈ మూడు ఒక ట్రిలజీ. ఈ మూడిట్లో కామన్ ఏంటంటే క్యాస్ట్, జెండర్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఈ 3 అంశాలని
చాలా బాగా తీసుకున్నాడు, వాటిని ఫోకస్ చేశాడు. అయితే ఇదే టైంలో ఈ 3 సినిమాల్లో కూడా మనుషులుగా హ్యూమన్ రిలేషన్షిప్స్లో ఉండే చిన్న చిన్న తప్పిదాలు కానీ, లేకపోతే వాటిలోని ఎక్సెంట్రిసిటీస్ కానీ, అలాగే స్త్రీ పురుష సంబంధాల్లో దీని ఇది కానీ, సెక్సువాలిటీ గురించి కానీ, ఇటువంటి ఇష్యూస్ అన్నిటినీ చాలా ఇన్డెప్త్ ఆయన ట్రీట్ చేశాడు. సచిత్ర తర్వాత అంత వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్, అంత వాస్ట్ క్యాన్వాస్లో ఈయన సినిమాలు తీయడం జరిగింది. ఈయన 24 సినిమాలు తీశాడు. సత్యజిత్ కంటే కూడా ఎక్కువ వైవిధ్యం ఉందేమో శ్యామ్ బెనగల్ సినిమాల్లో సబ్జెక్ట్ పరంగా తీసుకుంటే. సబ్జెక్ట్ పరంగా చూస్తే కొంతవరకు, పూర్తిగా నేను అనుకోను. ఈయన ట్రిలజీల తర్వాత కూడా కంటిన్యూ అయ్యి ముస్లిం విమెన్ గురించి, అంటే వాళ్ళ ప్రధాన పాత్రలుగా ఉన్నటువంటి మమ్మో కానీ, సర్దారీ బేగం కానీ, జుబేదా కానీ, ఈ 3 కూడా. సో వాటిల్లో చాలా సటిల్గా ఈ ఆడవాళ్ళ గురించి ఆయన అబ్జర్వ్ చేసే ఇష్యూస్ కానీ, ఎక్కడ కూడా సెంటిమెంటలైజ్ మెలోడ్రామాకి తావి ఇవ్వకుండా వీటిని ఆయన డైరెక్ట్ చేయగలిగాడు. అది సామాన్యమైన విషయం కాదు. ఇందులో ఇవన్నీ లేటర్ హాఫ్లో వస్తాయి. ఆయన కెరీర్లో ఆయన ఆల్మోస్ట్ 73 నుంచి 23 దాకా 50 ఏళ్ళు తీశాడు. ఫస్ట్ 20 ఇయర్స్లో రాని సినిమాలు తర్వాత వచ్చాయి ఇవన్నీ కూడా. ఫస్ట్ 20 ఇయర్స్లో ఒక అభినవేశంతో ఆయన వెళ్ళాడు. తర్వాత వాటిలో రకరకాల కమిషన్ ప్రాజెక్ట్స్ చేయడంలో వాటిలో వైవిధ్యం చాలా ఉంది. కానీ ఒక పర్టిక్యులర్ సినిమాటిక్ లాంగ్వేజ్ని ఫోకస్ చేసే దాంట్లో వేరే దారి వెతుక్కున్నాడేమో అనిపిస్తుంది నాకు ఆయన. శ్యామ్ బెనగల్ స్త్రీ పాత్రల గురించి చాలా చెప్పుకుంటారు, చాలా ముఖ్యంగా చెప్పుకుంటారు. స్త్రీవాదులు కూడా చెప్తారు ఏంటంటే, ఇంత చక్కగా ఇంత కాంప్రహెన్సివ్గా స్త్రీ పాత్రల్ని తీసిన వాళ్ళు వేరే వాళ్ళు చాలా తక్కువ మంది మన భారతీయ దర్శకుల్లో. ఆ విషయంగా ఈయన చాలా గొప్ప వ్యక్తిగా గుర్తిస్తారు. అయితే ఈయన స్త్రీ పాత్రల గురించి చెప్పాలనుకుంటే భూమిక ముఖ్యంగా తీసుకోవచ్చు. భూమిక గురించే ప్రత్యేకంగా చాలా మాట్లాడుకోవచ్చు. ఆయన తీసిన సినిమాల్లో అది దానికి ఒక క్లాసిక్ స్టేచర్ అనేది వచ్చింది. భూమిక గురించి చెప్పండి. భూమిక ఒక యాక్ట్రెస్ జీవితంలోని గ్రాఫ్ చిన్నతనం నుంచి ఆల్మోస్ట్ మధ్య వయసు వచ్చేదాకా ఆమెని మొత్తం ట్రాక్ చేస్తూ ఉంటుంది. బట్ అక్కడ స్త్రీ పురుష సంబంధాలని అంత డెలికేట్గా బొంబాయి సినిమా ప్రపంచ నేపథ్యంలో అలా తీయడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆ ఆటోబయోగ్రఫీకి తన ఎక్స్పీరియన్సెస్ కానీ వేరే, అది కేవలం కంప్లీట్గా ఆటోబయోగ్రఫీ అలా తీసేశారని కాదు. అందులో శ్యాంబాబు ఆయన లిబర్టీస్ తీసుకున్నాడు. దాని క్రియేటివ్ ఇంటర్ప్రిటేషన్ ఇన్స్పైర్డ్ బై దట్. యాక్చువల్ బేస్డ్, కంప్లీట్గా బేస్డ్ అంటే అనలేము కొంతవరకు. అయితే ఆ జీవితపు ఒడిదుడుకుల్ని, ఒక స్త్రీ జీవితంలో వచ్చే వాటిని చాలా ధైర్యంగా, ఆమె కూడా అప్పటి పరిస్థితుల్లో అంత ధైర్యంగా వాటిని ఎదుర్కొన్న స్త్రీ. ఆ పాత్రలో చాలా ఇది ఉంది. అంటే పాత్రకు వీక్నెసెస్ ఉంటాయి, అన్నీ ఎంత హ్యూమన్ లైక్ ఉండాలని ఆ రకంగా ఉంటుంది ఆమె. అయితే స్టాండ్ తీసుకోవడం కొన్ని విషయాల్లో వచ్చిన తర్వాత దాన్ని మాత్రం చాలా బాగా చూపించాడు. ఇంకా మేకింగ్లో అసలు భూమిక ఆయన మొట్టమొదటి 3 సినిమాలని మించింది. ఆయన అంటే స్ట్రక్చర్ విషయంలో ఈ లీనియర్ నెరేటివ్ని ఆయన బ్రేక్ చేసింది భూమికలో నాన్ లీనియర్ నేరేటివ్కి వెళ్ళాడు ఆయన. ఏ విధంగా వెళ్ళారు అంటారు? అంటే మీకు భూమిక సినిమాలో ఆ ఫ్లాష్ బ్యాక్స్ రావడమే కాదు, నెక్స్ట్ అంతలాగా ఇక బయోగ్రఫీ అప్పటిదాకా తీసేవన్నీ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ నేరేటివ్లో లీనియర్గానే ఉండేవి మన ఇండియన్ సినిమాలో. కానీ ఈయన దానిలో చాలా కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేశాడు ఆయన. ఎందుకంటే ఈ మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్స్, ఫ్లాష్ బ్యాక్స్ వెళ్ళడం రావడం, నెక్స్ట్ నాన్ లీనియర్ నెరేటివ్లో, తినగా లీనియర్గా కాకుండా ముందుకి వెనక్కి షట్లింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్, ఆ రకమైనటువంటి నెరేటివ్ అది. అయినా అట్ ది సేమ్ టైం నెరేటివ్ ఎక్కడ కూడా దాని పట్టు కోల్పోదు, ఆ బిగ్గి సడలదు. అది ఆ సినిమాలో. అయితే స్మితా పటేల్ అయితే ఇంకా ఆ పాత్రలో జీవించిందని చెప్పాలి. అంత ఆమె ఓన్ చేసుకుంది. ఆమె ఇంటర్ప్రిట్ చేసిన విధానం అది అప్పటికి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనిపిస్తుంది. అంటే నాకేదో సంత తుకారం భార్య వేసిన గౌరీ చేసిన లెవెల్లో అంత మధ్యలో ఎక్కడ కనపడదు, అంత నటన కౌశలం ఉంది ఇందులో. కానీ అది ఓవర్ట్గా తెలియదు, జస్ట్ వీ విట్నెస్ దట్ లైఫ్, ఆ రకంగా అనుకుంటాం అంతే. ఇందులో మ్యూజిక్ విషయంలో కానీ లేకపోతే సినిమాటోగ్రఫీ విషయంలో కానీ ఆయన ఫస్ట్ డిపార్చర్ ఉంది అందులో కొన్ని ఫ్లాష్ బ్యాక్స్ అన్ని విషయాలు బ్లాక్ అండ్ వైట్లో తీయడం. గోవింద్ హెల్ని ఫస్ట్ టైం క్యారెస్కురో లైటింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అంటే లైట్ అండ్ షేడ్, ట్రీట్మెంట్ ఆఫ్ లైట్ అండ్ షేడ్. ఈమె ఫ్లాష్ బ్యాక్లో చిన్న సన్నివేశం ఉంటుంది, అప్పుడు దీపాలు లాంతర్లు ఇళ్లలో ఉన్నది. ఆ సోర్స్ లైటింగ్ అంతకుముందు అంత ప్రాధాన్యం ఇచ్చేవాడు కాదు.
గోవిందహళ్ళని. ఇంకా ఇండియన్ కమర్షియల్ సినిమాలో అయితే అసలు లేదు. దాన్ని ఆయన ఆ పీరియడ్ని ఎవోక్ చేయడంలో నెక్స్ట్ అక్కడ సన్నివేశానికి అనుగుణంగా అక్కడ అమోల్ పాలేకర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆయన ఆల్మోస్ట్ ఈమెకి అంకుల్ వయసు వాడు ఉంటాడు, కానీ వాళ్ళ అమ్మకి తెలిసిన పెళ్లి చేసుకుంటాడు. బట్ ఈమెని ఎక్స్ప్లోయిట్ చేయడానికి చూస్తారు. అది అతన్ని కానీ ఆ లైట్ అండ్ షాడోలో ఫస్ట్ చిన్నప్పుడు చూపించిన సన్నివేశాలు కానీ లో యాంగిల్లో లైట్ అక్కడ గోడ మీద చాలా ఆమినియస్గా ఉంటాయి షాడోస్తో హీ కన్వేడ్ మీనింగ్. ఆ రకంగా భయాన్ని సృష్టిస్తాడు, ఒక రకమైన భయాన్ని, అంటే ఆల్మోస్ట్ లూమింగ్ లార్జ్ అన్నటువంటి ఇదిలో లో వ్యూ పాయింట్లో చిత్రీకరిస్తాడు. భూమికలో అసలు కలర్ ఇదైనా ఆ బ్లాక్ అండ్ వైట్ మధ్యలో సెపియాటోన్లో కూడా వెళ్తాడు. గోవాలో తీసిన అవుట్డోర్ అది. అంటే ఆమె చిన్నతనంలో తండ్రి సంగీతం ఎలాగా నేర్పాడు, ఆయన బీవి కారంత వేశాడు ఆ పాత్ర. కానీ ఆయన అద్భుతమైన అమ్మమ్మ నేర్పుతుంది. అమ్మమ్మ పాటతో అమ్మమ్మ పాట కన్నా ముందు వాళ్ళ తండ్రి కూడా ఆయన బీవి కారంత, ఆయన మామూలుగా గొప్ప సింగర్, ఇక్కడ యాక్చువల్ సింగరే పెర్ఫామ్ చేస్తున్నాడు. ఆయన హిందుస్థానీ క్లాసికల్లో మంచి ఎక్స్పర్టీస్ ఉన్నాడు. ఆయన అక్కడ వేసాడు. ఆ పాత్రకి చాలా ఆథెంటిసిటీ వచ్చింది. ఆయన కర్ణాటక చెందినవాడు ఇది మొత్తానికి. సో ఈ రకంగా అప్పుడు సినిమా మొత్తం అసలు ఎడిటింగ్లో కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కానీ, లేకపోతే యూజ్ ఆఫ్ కలర్ కానీ, డిఫరెంట్ పీరియడ్స్ ఇచ్చేయడానికి కలర్లో కూడా ఖచ్చితంగా టొనాలిటీస్ చేంజ్ చేశారు. నసీరుద్దీన్ షా ఎపిసోడ్లో ఒకటి, ఇంకా అనంతనాగ్ ఎపిసోడ్లో ఒక సెపియా బ్లాక్ అండ్ వైట్ అవే ఉంటాయి అందు మొత్తం. ఆ తర్వాత మళ్ళీ అంటే పీరియడ్ తర్వాత లేటెస్ట్ అందులో అమరీష్ పురి క్యారెక్టర్, అమరీష్ పురి అందులో వేరుగా ఉంటుంది లైటింగ్. సో అది మూడు టొనాలిటీస్ ఇవ్వడం, ఆ మూడు దశల్ని ఇది చేస్తుంది. అలా ఆ రకంగా చూసుకుంటే కెమెరా మూవ్మెంట్లో కానీ ఎవ్రీథింగ్, ఆయన బ్లాక్ లెన్సెస్ ఎక్కువ యూజ్ చేసినా, జూమ్ తక్కువ యూజ్ చేసినా కూడా చాలా పద్ధతిగా చేసేవాడు. అంతా కూడా షార్ట్ కట్లు కొట్టేవాడు కాదు. ఆ రకంగా క్లాసికల్ స్టైల్ అనేది ఒకటి ఉంది ఆ లెన్సింగ్లో, అది ఆయన ఫాలో అయ్యాడు చాలా సినిమాల వరకు. మొట్టమొదట 10-12 సినిమాల దాకా ఆయన అలా ఫాలో అయ్యాడు. అవన్నీ కూడా భూమిక అసలు మాస్టర్ పీస్. ఏ రకంగా చూసుకున్నా ఇతివృత్తం అనే కాదు, అసలు మేకింగ్లో చాలా కొత్త పందులు తొక్కాడు ఆయన. భూమిక సినిమా గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో ఆయన చూపించిన వైవిధ్యం, మేకింగ్లో ఆయన చూపించిన వైవిధ్యం చాలా గొప్పది. ఆ రోజుల్లో అది చాలా కొత్తది కూడా. తన అమ్మమ్మతో కలిసి ఆ అమ్మాయి చిన్నప్పుడు పాడుకున్న పాటలు, తండ్రి దగ్గర నేర్చుకున్నవి, ఆ తర్వాత జీవితంలో ఈ పాత్ర ఎవరిది, మన అమోల్ పాలేకర్ పాత్ర భర్తగా వచ్చి తన మీద ఎంత దాష్టీకం చేశాడన్నది లైట్ అండ్ షేడ్లో ఎలా చూపించాడు, ఏ విధంగా మనకు అందేలా ఎక్స్ప్రెస్ చేశాడు ఈయన డైరెక్టర్ అన్నది విన్నాం మనం జయసూర్య గారి ద్వారా. అలాగే ఆమె జీవితంలోకి వచ్చిన నలుగురు మగవాళ్ళని కూడా వాళ్ళతో కలిసి ఆమె ఉన్న క్షణాల్లో రకరకాలుగా మార్చాడు ఆయన. లైటింగ్ కానీ, లేకపోతే కలర్ కానీ, ఎఫెక్ట్స్ కానీ రకరకాలుగా తీస్తూ ఆమె జీవితం చిన్నప్పటి నుంచి నడి వయస్సు వరకు ఏ రకంగా సాగిందన్న దానికి ఒక మేకింగ్లో ఒక అదే ఆ ఎమోషనల్ వేరియేషన్స్, ఎమోషన్ గ్రాఫ్ని అంతా కూడా చాలా చక్కగా చూపించాడు. ఇప్పుడు మరొక ముఖ్యమైన సినిమా అనుగ్రహం. ఆయన దీన్ని కొండూరా అని హిందీలో తీశారు, అలాగే అనుగ్రహం అని తెలుగులో కూడా తీశారు. అనుగ్రహంలో మన వాణిశ్రీ నటించారు, చాలా గొప్పగా నటించింది ఆమె అనుగ్రహం సినిమాలో. అనుగ్రహం సినిమా గురించి చెప్పండి. అనుగ్రహం ఇది మరాఠీ రచయిత ఖానోల్కర్ ఆయన రాసిన నవల్ని బేస్ చేసుకుని తీశాడు ఆయన. అయితే అందులో కుండూరా అని దానికి హిందీ వెర్షన్కి టైటిల్ పెట్టడం కారణం అంటే కుండూరా అనేది ఒక గ్రామం వెస్ట్ కోస్ట్లో, కొంకణ్ ఏరియాలో. అందుకు ఆ వెర్షన్కి కొండూరా అని అలాగే పెట్టాడు. దాన్ని వెస్ట్ కోస్ట్ నుంచి ఈస్ట్ కోస్ట్కి ట్రాన్స్లోకేట్ చేశాడు. దాన్ని మొత్తం సినిమాని ఇక్కడ ఈస్ట్ కోస్ట్లో విశాఖపట్నం, పంచదార్ల, ఈ లొకేషన్స్ అన్నీ కూడా విజయనగరం, అక్కడే ఉత్తరాంధ్ర తీసుకున్నాడు కల్చర్ స్పెసిఫిక్గా. ఆయన సినిమాల్లో థీమాటిక్గా క్యాస్టు, క్లాసు, జెండరు ప్రతి సినిమాలోనూ ఆ సెన్సిబిలిటీ అది ఖచ్చితంగా ఉంటుంది. ఇది దాంతోపాటు ఒక లొకేషను, ఒక రీజనల్ ఫ్లేవర్, ఒక ఎథ్నిసిటీ, ఇది అంటే సాంస్కృతికంగా ఆ ఏరియా ఏదైనా సరే ఏ భాషలో తీసినా దాన్ని ఆథెంటిక్గా. ఇప్పుడు ఆయన హిందీలో సినిమాలు తీసినప్పుడు కూడా వెనకాల తెలంగాణలో నేపథ్యంలో తీసినప్పుడు తెలుగు పాటలు, జానపద సంగీతం, తెలుగులో కొన్ని మాటలు వినిపిస్తుంటాయి. అలాగే ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి, అది నవల్లో
కొంకణ్కి వస్తుంది, దాన్ని మొత్తం ఉత్తరాంధ్రకి ఆయన ట్రాన్స్లోకేట్ చేసి ఆ ఆథెంటిసిటీ తీసుకురావడంలో మాత్రం అద్భుతమైన వర్క్ చేశాడు. ఆ సినిమా మేకింగ్లో యాక్చువల్గా ఆరుద్ర గారు రాశారు ఆ మాటలు పాటలు. అది అయితే ఆరుద్ర గారు ఎంత స్టడీ చేసి మొత్తం ఆ ఉత్తరాంధ్ర ఆయన అథారిటీ. సో ఆ ఉత్తరాంధ్ర కల్చరు, కాస్ట్యూము, ఒక ఆడవాళ్ళు ఏ రకంగా చీర కట్టుకుంటారో, అప్పుడు దేవదాసులు ఏ రకంగా ఉండేవారు, లేకపోతే అప్పుడు డబ్బుని వాళ్ళ ఇళ్లలో ఏ రకంగా ఉండేవారు, ఇదంతా కూడా చాలా ఆథెంటిక్గా తీసుకొచ్చాడు. అప్పుడు ఆరుద్ర గారు స్మితా పాటిల్ పోయినప్పుడు ఒక నివాళి రాశాడు. అందులో చెప్పాడు ఆయన ఈ పాటలు ఇదంతా వాతావరణం సరిగ్గా వస్తుందో లేదని సూపర్వైజ్ చేశాడు షూటింగ్లో అక్కడ ఉండి వీళ్ళతో పాటు. అప్పుడు ఆయన్ని అడిగి ఇన్ని విషయాలు తెలుసుకునేదట స్మితా పాటిల్. ఆమె కేవలం నటీమణి కాకుండా ఆ పాత్రకి బ్యాక్గ్రౌండ్ కాకుండా మొత్తం అక్కడ విశేషాలు కానీ ప్రాంతీయతలోని సౌరభాలని ఆమె అడిగి తెలుసుకుని చేసింది. ఆ రకంగా ఆ అనుగ్రహంలో మెయిన్ అసలు వాణిశ్రీ గారిని ఎవరు ఊహించుంటారు అప్పటిదాకా. ఆవిడ మేకప్ లేకుండా మొట్టమొదటిసారిగా ఆ రకమైన గెటప్లో చేయడం అనేది అద్భుతం. నటన కూడా చాలా బాగుంది, ఏమి తీసిపోలేదు లేదు. అయితే ఆ సంవత్సరం స్మితా పాటిల్ గారు భూమికలో దానికి వచ్చింది నేషనల్ అవార్డు. అది సూపర్లేటివ్ పెర్ఫార్మెన్స్, అది మనం ఇది చేయలేం. బట్ వాణిశ్రీ గారు చేసింది ఏమి తక్కువ కాదు, అసలు చాలా అద్భుతమైన. ఆ తర్వాత దాన్ని బట్టే మళ్ళీ ఆవిడ గోరందీపంలో మేకప్ లేకుండా చేయడం ధైర్యం చేసింది. అయితే ఈ అనుగ్రహం ట్రాన్స్లోకేట్ చేసినా కూడా ఈ పాత్రలు, ఈ బ్రాహ్మణ కుటుంబం, దానిలోని వాతావరణం, అందులోని అక్కడ ఏంటంటే రిలీజియన్ అన్నది ఎంత డామినెంట్ థింగో, అలాగే సప్రెస్డ్ సెక్సువాలిటీ ఏ రకంగా జీవితాల్ని నాశనం చేస్తుందో. ఇది వర్మ శాపమా అని ఒక పాట ఉంటుంది అందులో, ఆరుద్ర గారు రాసింది. ఆ పాటలో దాన్ని ఆ ట్యూనే చాలా ఆమినస్గా, చాలా బ్రూడింగ్గా ఉంటుంది. ఆ రకంగా వనరాజ్ భాటియా కంపోజ్ చేసినది. అలాగే ఆ లొకేషన్స్, ఇప్పుడు అక్కడ కల్చర్ అంటే, ఆ ప్రాంతీయత అంటే, ఇక ఒక భజన ఉంటుంది. భజన అంత ఆథెంటిక్గా, అంత అద్భుతంగా ఎవరు రికార్డ్ చేయలేదేమో అనిపిస్తుంది అప్పటిదాకా. ఆ విజయనగరం ఒకటి గుడిలో వాళ్ళు అంతా భజన బృందం వాళ్ళు పాడుతుంది అది. అలాగే అక్కడ ఆ పంచదారుల లొకేషన్ కానీ, ఈ అప్పికొండ స్వామి లొకేషన్స్ కానీ, అక్కడ ఆ సముద్రపు ఒడ్డున అవి చాలా అద్భుతంగా ఈస్ట్ కోస్ట్ని వాళ్ళు మొట్టమొదటిసారిగా వెండితెరకి ఎక్కించారు. ఆ రకంగా ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది అనుగ్రహం సినిమాలో. విజువల్స్ అన్ని కూడా మొత్తం అలా చూస్తూ ఉంటే ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది. ఒక రకంగా మ్యాజిక్ రిలీజం కూడా ఉందనిపిస్తుంది. ఆ అప్పికొండ స్వామి రావడం, ఇతనికి ఆ రకం కలగడం, ఇదంతా మ్యాజిక్ రిలీజమే. దాని మీద ఒక మూఢనమ్మకంలోకి వెళ్ళిపోవడం, మూఢనమ్మకం అనేది ఒక కుటుంబాన్ని, జీవితాలని ఎలా నాశనం చేస్తుంది. అనుగ్రహం అనేది అప్పట్లో దీని గురించి చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి తెలుగు పత్రికలు. నేను బెంగల్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ విషయం అడిగితే అవును వచ్చాయి చాలా, కానీ ఆ ఆథెంటిసిటీ మాత్రం నేను అనుకోవడం చాలా కాన్ఫిడెంట్గా వచ్చింది, చాలా బాగా మేము రిక్రియేట్ చేసాము అది అని చెప్పి ఆయన చెప్పాడు. ఆ సినిమా అర్థం కాలేదని కూడా అంటారు, కానీ అర్థం కాని విషయం కూడా అందులో ఏమీ లేదు. అది అప్పట్లో మనం ఒక రకమైన సినిమా చూడడానికి అలవాటు పడిన ప్రేక్షకులకి ఇది ఒక షాక్ లాంటిది, ఒక కల్చర్ షాక్ లాంటిది. అందువలన వాళ్ళు రిసీవ్ చేసుకోవడంలో మేకప్ లేకుండా వాణిశ్రీ గారిని ఒక ఇమేజ్ ఉంది ఆవిడకి స్టార్గా. సో ఇటువంటి వాటికి రిసెప్షన్ అప్పట్లో పబ్లిసిటీ కానీ ఇది కానీ అంత ఎక్కువ ఉండేది కాదు, ఇప్పట్లాగా మీడియా ఇదవ్వలేదు కాబట్టి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, చెప్పడం కానీ, దాని గురించి క్రిటికల్ ఇది కానీ ఓన్లీ సాహితీవేత్తలు లేకపోతే ఇలా పత్రికల్లో కొంత దాని గురించి రాయడం, ఫర్ అండ్ అగెన్స్ట్ చాలా డిబేట్, చాలా కాంట్రవర్సీ వచ్చినంత లెవెల్లో డిబేట్ సాగింది తెలుగు మీడియాలో. కానీ అందు మాత్రం సినిమా మాత్రం భూమి కన్నా ఇంకా ముందుకు వెళ్ళింది. ఆయన ప్రోగ్రెస్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, అసలు ఆ సటిలిటీస్, ఇంకోటి రియాలిటీని చూపించడం, ది సబ్జెక్టివ్ రియాలిటీ అండ్ ది ఆబ్జెక్టివ్ రియాలిటీ, ఈ రెండు విషయాలు. మామూలుగా మనం చూసే వాస్తవ జీవిత వాస్తవం వేరు, మనసులో ఉండేది ది మెంటల్ రియాలిటీ, అది ఇన్నర్ రియాలిటీ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది చాలా కష్టమైంది. అందులో కొన్ని మోనోలాగ్స్ లాంటి వాటిలో సీన్స్ ఉంటాయి, అవి అనంతనాగ్ ఉంటాయి. వాణిశ్రీ అనంతనాగ్కి దేవిగా కనపడడం, అదంతా కూడా ఏంటది అతని భ్రమ, అదంతా కూడా దాన్ని ఒక అది చెప్పచ్చు మ్యాజిక్ రిలీజం స్టైల్లో తీశారని, సర్రియలిజం దీనిలో సరియల్గా అనిపిస్తాయి. ఆ రకమైనటువంటి దానికి అప్పటిదాకా ఎక్కువ మన వాళ్ళు ఎక్స్పోజ్ కాలేదేమో, అందువలన అలా వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు చూస్తే అది చాలా బాగా అర్థమవుతుంది, దాని గొప్పతనం, వైశిష్ట్యం బాగా తెలుస్తుంది. యూట్యూబ్లో కూడా అది ఉంది ఆ సినిమా అనుగ్రహం, తెలుగు సినిమా. ఆయన తెలుగు భాషలో పూర్తిగా తీసిన సినిమా అదొకటే.
మండి సినిమా కూడా చాలా ముఖ్యమైనది శ్యామ్ బెనగల్ కెరియర్లో. మండి సినిమా అనేది ఒక సీరియస్ సబ్జెక్ట్ నిజానికి, కానీ తీయడం చాలా చాలా హిలేరియస్గా అనిపిస్తుంది ఆ సినిమా. అయ్యో చాలా బాగా, చాలా హాస్యపూరితంగా ఉంటుంది. మొత్తం 28 రోజుల్లో హైదరాబాద్ చుట్టుపట్ల, అంటే ఆ ప్రాంతాల్లోనే, ఆయన కొంచెం దూరంగా భువనగిరి ఆ ప్రాంతాల్లో తీశారు. మండిలో స్మితా పాటిల్, షబానా ఆజ్మీ, నసీరుద్దీన్ షా వీళ్ళంతా కూడా ఉంటారు. ఆన్సంబుల్ కాస్ట్కి అది ఫస్ట్ పరాకాష్ట. అంతలాగా ఇండియన్ సినిమాలో అందరూ కూడా అద్భుతమైన నటులు. అది వాళ్ళు ఇంకా ఆ పాత్రలో ఎలాగ లీనమైపోయిన వాళ్ళంతా అక్కడ ఆ సెటప్ మనకి ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్గా సెట్స్ వేశారని కానీ లేకపోతే ఏదో చేశారని కానీ ఇలా అనిపించదు. ఆల్మోస్ట్ సెమీ అర్బన్ ఏరియా లాంటి అవుట్స్కట్స్లో అక్కడ తీశారు. టౌన్ కౌన్సిల్ అది అంటారు, ఊరికి చివరిని ఇది ఉన్న ఆ రకంగా ఒక రకమైన అది. అది వేశ్యలకి సంబంధించి వేశ్యల జీవితాల చుట్టూ తిరిగే సినిమా. అవును. దానిలో ఏంటంటే ఈ రకరకాల విటులు, వీళ్ళ తాలూకా వైపరీత్యాలు, కొన్ని ఫన్నీగా కూడా చాలా తీస్తాడు ఆయన ఈ విషయాల్లో మండి సినిమాలో. అందులో షబానా ఆజ్మీ నటన ఒక స్థాయిలో ఉంటుంది. ఆమె ఆ సినిమా గురించి చాలా బరువు కూడా పెరిగింది. అప్పట్లో ఈ సినిమాలో వాళ్ళు వేసుకోవాల్సినటువంటి జ్యువెలరీ గురించి వాళ్ళు ఓల్డ్ సిటీ అంతా తిరిగి షబానా ఆజ్మీను, స్మితా పాటిల్ బుర్ఖాల్లో తిరిగి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే అది గాడిగా ఉండడం ఆ కలర్ స్కీమ్ అది. అదే మండి సినిమా పెద్ద డిపార్చర్ శ్యామ్ బెనగల్ గారికి. అంతవరకు విజువల్ స్టైల్ కంప్లీట్ డిఫరెంట్. అశోక్ మెహతా గారితో ఆయన మొట్టమొదటి వర్క్ ఇది, మేజర్ వర్క్. సో అక్కడి నుంచి మళ్ళీ అశోక్ మెహతా గారితో ఈయన వర్క్ చేసిన సుస్మన్లో కానీ త్రికాల్లో కానీ చాలా అద్భుతమైనటువంటి సినిమాటోగ్రఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ జరిగాయి. త్రికాల్లో క్యాండిల్ లైట్ అప్పటిదాకా ఇండియన్ సినిమాలో అంత పెద్దగా ఎవరు షూట్ చేయలేదు. అవును. గోవా అప్పట్లో వాళ్ళు క్యాండిల్స్ తోటే ఆ టైం గోవా విమోచనోద్యమం ముందు ఎలక్ట్రిసిటీ లేని గోవా విమోచనోద్యమం కాలంలో జరిగిన కథ అది త్రికాల్. అది చాలా అద్భుతమైనటువంటి సినిమా. నా ఉద్దేశంలో నేను ఇప్పటిదాకా అనుకున్న శ్యామ్ బెనగల్ సినిమాలు అన్నింటిలో కూడా ఒక పీక్ వెళ్ళింది ఆయన శైలి. బెస్ట్ డైరెక్టర్గా దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆయనకి ఆ సినిమాకి. అంటే ఒక మేకింగ్లో ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఎప్పుడు కూడా. ఆయన ఎక్కడ కూడా ఆయన మెయిన్ స్ట్రీమ్లో తీసినా లేకపోతే సీరియస్ సబ్జెక్ట్స్ అన్నీ సీరియస్గానే ఆయన స్టడీ చేస్తాడు. ఆ తీసినా హిలేరియస్గా ఎలా తీసినా కూడా ఆయన ఎప్పుడు కూడా హీ నెవర్ లూజ్ సైట్ ఆఫ్ ది ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే ఏదైనా సరే అటువంటి ఆ క్యారెక్టర్లో న్యూయాన్సెస్ కానీ ఆయన ఎక్కడ జీవితాన్ని విడిచి సాము చేయలేదు, ఎక్కడ కూడా చేయలేదు. అంటే స్టైలిస్టిక్గా ఇప్పుడు అనుగ్రహంలో చేసినట్టు అలా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు త్రికాల్లో కూడా అంతే, ఆమెకి హెలుసినేషన్స్ లాగా వస్తుంటాయి. ఆ మెయిన్ క్యారెక్టర్ మ్యాట్రియార్క్ ఉంటుంది ఆ గోవన్ అదే ఆ ఫ్యామిలీలో పోర్చుగీస్ యాంటీసిడెంట్స్తో. శశి కపూర్ శ్యామ్ బెనగల్తో 2 సినిమాలు తీశాడు, జునూన్, తర్వాత కలియుగ్. ఈ సినిమాలు కూడా చాలా వస్తు వైవిధ్యం బాగా ఉంటుంది దీనిలో. ఈ సినిమాలకు కూడా చాలా మంచి పేరు వచ్చిన సినిమాలు ఇవి 2 కూడా. వాటి గురించి వివరించండి. ఏ సినిమా అయినా హిస్టారికల్ బ్యాక్డ్రాప్ ఏదైనా సరే నేపథ్యం ఉంటే దాన్ని ఎంత ఇదిగా చేస్తారంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఆ హిస్టరీ చదవడంలోనూ ప్రతిదాని హిస్టరీ తెలుసుకోవడంలో కానీ ఆయన యొక్క క్యూరియాసిటీ, ఆయన ఎప్పుడూ కూడా జీవితాంతం ఆ క్యూరియాసిటీని వదులుకోలేదు. అలాగే స్టడీ చేస్తూ వెళ్ళాడు, అలాగే తెలుసుకుంటూ వెళ్ళాడు విషయ పరిజ్ఞానం. పుస్తకాలతో ఆయన స్నేహం విడదీయరాంది. జునూన్ సినిమా అదేంటి 1857 సిపాయిల తిరుగుబాటు వచ్చింది కదా. సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో ఒక ప్రేమ కథని రాశారు రస్కిన్ బాండ్, ఫ్లైట్ ఆఫ్ 2 పిజియన్స్ అని. దాన్ని తీసుకుని ఈయన శశి కపూర్కి ఆ కథ నచ్చడం, ఈయన ఆ స్క్రిప్ట్ చేయడం జరిగింది. ఆయన సినిమాల్లో మొట్టమొదట చాలా హై బడ్జెట్ మూవీ అది. అప్పట్లో 78లో షూట్ చేశారు. నేషనల్ అవార్డు కూడా 78 బెస్ట్ కలర్ సినిమాటోగ్రఫీ వచ్చింది గోవింద్ నిహలానికి. 79లో రిలీజ్ అయింది. అయితే ఆ సినిమాలో ఆయన అంటే అప్పుడు కాస్ట్ ఆఫ్ మేకింగ్ ప్రొడక్షన్ చూసుకుంటే ఆయన 60 lakhs అప్పుడు దానికి ఖర్చు పెట్టారు. 3 కెమెరాలు యూజ్ చేశారు. సో ఈ రకంగా భారీ బడ్జెట్. కానీ ఆయన ఎక్కడక్కడ ఆర్ట్ డైరెక్షన్లో కానీ లేకపోతే కాస్ట్యూమ్స్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చాలా అద్భుతమైన స్టడీ చేశాడు. అయితే ఒక చిన్న యానెక్డోట్ చెప్తాను. ఆయన ఇలాగే షాజహానాబాద్లో అది షూటింగ్ లొకేషన్స్ అవి చూసుకుందామని షూట్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఇంకా కొత్త లొకేషన్ తిరుగుతుంటే ఒక ముస్లాం ఏంటి తిరుగుతున్నావు ఇటు అటు ఏంటి అని అడిగింది ఆయన్ని. అడిగితే లేదా మీరు సినిమా ఇది చెప్పాడు ఈయన. చెప్తే ఆవిడ పిలిచి ఇదిగో నాతో రా,
నీకు చూపిస్తాను ఇక్కడ అని చెప్పి ఆ దగ్గరలోనే ఒక ఇల్లు, ఆ కిటికీ చూపించి అక్కడ దానికి హోల్స్ ఉంటే చెప్పి ఇవి అప్పటి తోటా దెబ్బలు అని చెప్పేసి ఆ బుల్లెట్ వూన్స్ ఈ రకంగా ఉంది. సో ఈ చుట్టుపక్కలంతా కూడా అటువంటి అక్కడ చర్చి అప్పటి యాక్చువల్గా షాజహానాబాద్లోను ఇంకా చుట్టుపక్కల అక్కడ ఎక్కడైతే యూపీలో సెంట్రల్ యూపీలో అక్కడ ఉందో సో ఆ ప్రాంతం ఆ వాతావరణం అందులో ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తూ ఉంటుంది. వనరాజ్ భటియా మామిడి తోటల్లో ఎవరైతే ఈ ఒక రకమైన కులీలు వీళ్ళు ఈ ముస్లిం బ్యాక్డ్రాప్లో ఉన్నవాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఉయ్యాలు ఊగుతూ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారో అదంతా కూడా చాలా అద్భుతంగా తీసుకొస్తారు ఆ వాతావరణం అంతా కూడా. అంటే హిస్టరీ ఆ టైంని ఎప్పుడు కూడా ఆయన మర్చిపోలేదు. చాలా అటువంటి లొకేషన్స్ అప్పటివి 1850s 60s ఉన్న బిల్డింగ్స్ ఆయన దొరకడం చాలా విశేషం అప్పటికి. ఆయన అదే రకమైన దృష్టితో అవును హిస్టరీ అంటే ఆ ఇష్టంతో ఈ జునూన్ సినిమాని ఎంత ఆథెంటిక్ గా తీశారు. హిమ్సెల్ఫ్ ఇక్కడ పార్ట్ హిస్టారియన్ అండ్ ఫిల్మ్ మేకర్. భారత్ ఏక్ ఖోజ్లో కూడా అదే మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది. అయితే అది ఆ హిస్టరీని చారిత్రక నేపథ్యాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. తర్వాత కూడా ప్రతి సినిమాలో ఆ తర్వాత ఆయన శశి కపూర్కి ఇంకో ఫిల్మ్ కలియుగ్ మోడర్న్ హిస్టరీ అంటే ఈ కార్పొరేట్ వాళ్ళు ఇండస్ట్రియల్ ఫ్యామిలీస్ వాటి మధ్య ఉన్న రైవలరీని దాన్ని తీసుకుని మహాభారతం నుంచి ఈ పాండవులు కర్ణుడు ఈ ఎపిసోడ్స్ అన్నీ తీసుకుని దాన్ని బేస్గా తీసుకుని ఆయన షూట్ చేస్తాడు. అది మహాభారతాన్ని కార్పొరేట్ ప్రపంచంలోకి తీసుకొచ్చి అప్లై చేశాడు. అందులో చాలా అంటే అప్పటి యూత్కి ఒక సిటీలో ఒక ఫ్యాషన్స్లో ఉంది కల్చర్ గురించి వెళ్తారు కానీ వాళ్ళకి అందులో అదొక స్టేటస్ సింబల్ తప్ప వాళ్ళకి దాని మీద లగావు ఉండదు. అంటే దాని మీద ఆ ఇంట్రెస్ట్ ఉండదు ఆ చూడడంలో కానీ అనేది ఒక చిన్న సీక్వెన్స్ చూపిస్తాడు. అనంతనాగ్ను సుప్రియ పాఠక్ అనుకుంటాను లేకపోతే ఎవరో యాక్టర్స్ వాళ్ళు కథాకళి పెర్ఫార్మెన్స్కి వెళ్తారు. అక్కడ అది కాసేపు కూర్చుంటారు. అక్కడ జరుగుతుంటున్నారు వీళ్ళు లేచి వచ్చేస్తారు. అది వాళ్ళ మొహంలో ఆ రకం దాన్ని బేర్ చేయలేని ఇది కూడా కనిపిస్తుంది. అలా కలియుగ్లో ప్రతి ఇది ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరుగుతుంది ఇంట్లో. ఆ సీన్స్లో మొత్తం అసలు ఆథెంటిక్ పోర్ట్రేయల్ అంటే ఆథెంటిసిటీ చాలా అద్భుతంగా తీసుకొస్తాడు ఆయన. కలియుగ్లో ఈ మైథాలజీని ఏ రకంగా మనం ఇది చేయొచ్చు, అది మన మోడర్న్ హిస్టరీని ఏ రకంగా ఇది చేసింది దానికి దీనికి ఉన్న ప్యారలల్స్ని కూడా చాలా అద్భుతంగా తీసుకొస్తాడు. అందులో కర్ణుడి పాత్ర ఒకటి ఉంటుంది, ఒక షాట్ ఉంటుంది. అతను తన మదర్ ఈ కుంతి ఎలాగనుకున్నట్టే ఇక్కడ ప్యారలల్ క్యారెక్టర్ ఆమె ఉంటుంది. అది తెలుసుకున్న తర్వాత అతను ఇంటికి వచ్చి ఒక్కడు శశి కపూర్ చాలా బాధపడుతుంటాడు. అప్పుడు ఒక హై వ్యూ పాయింట్లో ఒక షాట్ ఉంటుంది. శశి కపూర్ లొంగ చుట్టుకుని జస్ట్ ఒక బేబీ తల్లి కడుపులో ఉన్న గర్భస్థ శిశువులాగా పోస్చర్ అది కూడా అది చాలా అద్భుతంగా హైలైట్ చేస్తాడు. ఆ వ్యూ పాయింట్ కానీ ఆ యాంగిల్ దాన్ని హైలైట్ చేస్తుంది. చాలా విశేషాలు ఉన్నాయి కలియుగ్ సినిమాలో కూడా. ఆయన మామూలుగా ఏమీ తీయలేదు ఆ సినిమా. ఇది ఇంకోటి ఆయన శ్యామన్గల్ సినిమాలు అన్నీ కూడా థియేటర్లో రిలీజ్ అయ్యాయి. చివరి నాకు తెలియదు కానీ ఇలా లేటెస్ట్ ఇది. బట్ చాలా మటుకు ఆయన సినిమాలన్నీ కూడా థియేటర్లో రిలీజ్ అయ్యి అవన్నీ కూడా సగానికి పైగా కమర్షియల్లీ సక్సెస్ఫుల్. కొన్ని అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంకుర్ ఆయన మొట్టమొదటి సినిమా 5 లక్షల్లో తీశారు. అప్పుడు 74లో కంప్లీట్ అయింది. దానికి ₹1 కోటి దాకా వచ్చింది నిర్మాతకి. ఫెస్టివల్స్లో అయితేనేమి కలెక్షన్స్లో అయితేనేమి. ఆరోహణ్ సుస్మన్ ఇవి కూడా సబ్జెక్ట్ ప్రకారం చాలా రాడికల్. సుస్మన్ అనేది ఇది కంప్లీట్ వీళ్ళు వీవర్ కమ్యూనిటీని అసలు ఏ రకంగా చేశారంటే పోచంపల్లిలో షూట్ చేశాడు. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్లో తెలుగు ఫోక్ సాంగ్స్ వినిపిస్తుంటాయి, తెలుగు మాటలు అవి. బట్ హిందీలోనే తీశాడు. కానీ ఇక్కడ పోచంపల్లిలో షూట్ చేశాడు. దాని నేపథ్యం అంతా ఇక్కడ వీవర్స్. అందులో ఓంపురి అయితే మాస్టర్ వీవర్ని జస్ట్ పెర్సానిఫికేషన్ అనుకోవాలి. ఈయన అక్కడ వాళ్ళతో ఉండి ఈయన ఆఖరికి ఆ సినిమా షూటింగ్ అయిపోయేటప్పటికి ఈయన చొక్కా కూడా ఈయన తననే వేసుకున్నాడు. అది శ్యామన్గల్ గారికి గిఫ్ట్ ఇచ్చాడు ఓంపురి గారు. ఆయన అంతలాగా ఆ పాత్రలో లీనమైపోయాడు. ఆ రకంగా చేశారు వాళ్ళు. అయితే సుస్మన్ కూడా అశోక్ మెహతా గారు చాలా అద్భుతమైన సినిమాటోగ్రఫీ. అది ఈ లొకేషన్స్లో చాలా మటుకు అవైలబుల్ లైట్, కొంత మిక్స్ చేసిన లైట్ కూడా చాలా సటిల్గా అది ఆ కలర్ కానీ అది చాలా అద్భుతం. అందులో వర్క్ చేసినటువంటిది క్లారిటీ అది. ఆ తర్వాత ఇంకా అశోక్ మెహతా గారితో మళ్ళీ త్రికాల్లో ఆయన ఇది గమనించారు. అయితే ఈ మధ్యన ఆయన 82లో వచ్చింది ఆరోహణ్ అని. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కమిషన్ చేసింది ఆ ఫిల్ము. అక్కడ షేర్ క్రాపర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్, కౌలు రైతులు, ఈ కౌలు రైతులు అయితే ఎవరైతే ఉన్నారో
వాళ్ళ వ్యతలు వాళ్ళ కథలు అన్నీ కేస్ స్టడీ చేసినటువంటి రీసెర్చ్ వర్క్ అంతా కూడా చూసి వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇంట్రడ్యూస్ చేస్తాడు. అందులో సూత్రధార్ లాగా, అందులో ఓంపురియే సూత్రధార్. 82లో వచ్చింది ఆ ఫిల్మ్. అది వెస్ట్ బెంగాల్లో షూట్ చేశారు. అక్కడ నేపథ్యం వీళ్ళంతా కూడా ఈ రైతుల బాధలు, జమీందారుల యొక్క ఈ శోషణ అదంతా కూడా చాలా అద్భుతంగా వస్తుంది. హిందీలో తీశాడు. ఆరోహణ్ మాత్రం అందులో క్లైమాక్స్ సీను ఫ్లడ్స్లో చాలా, అది అప్పటి ఇది చూసుకుంటే అప్పటిదాకా ఇండియన్ సినిమాలో తీయలేదు. అందరూ మంచివారే అనుకుంటాను, 75 ఆ టైంలో వాళ్ళు తీశారు. బట్ ఇందులో వరద సన్నివేశాలు అవి చాలా అద్భుతంగా ఉంటాయి. అందులో ఒక యాక్టర్స్ ఇది కానీ అసలు సూపర్. శీలా మజుందార్ నటన. శ్యామ్ బెనగల్ది మ్యాగ్నమ్ ఓపస్ అనేది ఒకటి ఉంది, భారత్ ఏక్ ఖోజ్. అవునండి. భారత్ ఏక్ ఖోజ్ గురించి ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. భారత్ ఏక్ ఖోజ్ మొదటిసారి చూసినప్పుడు భారతంలో మనం మామూలుగా అంతవరకు చూసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక మూసలో ఉంటాయి. పెద్ద పెద్ద కిరీటాలు పెట్టుకుంటారు, చెవులకు కుండలాలు, మెడ నిండా ఆభరణాలు, పట్టు వస్త్రాలు, వీటన్నిటితో ఉంటారు ఆ పాత్రధారులందరూ. ఆహార్యం అంతా వేరుగా ఉంటుంది, వేరుగా ఉంటుంది. దాని నుంచి అది పూర్తిగా వేరుగా ఉంటుంది. ఇందులో ఓంపురి వేస్తాడు దుర్యోధనుడిగా. రకరకాల పాత్రల్లో అందులో ఓంపురి చేశాడు మొత్తం సిరీస్ అంతా కూడా. సలీం ఘోష్ కృష్ణుడి పాత్రలో సలీం ఘోష్ వస్తాడు. వాళ్ళు చాలా తక్కువ ఆభరణాలతో ఉంటారు, అతి మామూలుగా ఉంటారు. వాళ్ళ వస్త్రాలు కూడా ఏంటంటే నారబట్టల్లాగా ఉంటాయి అవి కూడా. ఆ రకమైన లుక్ పూర్తిగా మార్చేసి ఒక రకమైన షాక్లో పెట్టాడు శ్యామ్ బెనగల్. అసలు భారత్ కాస్ట్యూమ్ విషయంలో చాలా రీసెర్చ్ జరిగింది. కాస్ట్యూమ్ అనే కాదు, అది అసలు డిస్కవరీ ఆఫ్ ఇండియా నెహ్రూది తీసుకుని చేశారు. కానీ దానితో పాటు సొంత గొంతుకను కూడా వినిపించారు ఓంపురి వాయిస్ ద్వారా. ఓంపురి ద్వారా తన సొంత గొంతుకుని, తన అభిప్రాయాలని, తను ఇంటర్ప్రిట్ చేసిన విధానాన్ని, తన అనాలిసిస్ ఏదైతే ఉందో అదంతా కూడా తన డైమెన్షన్ని ఇచ్చారు దానికి శ్యామ్ బెనగల్. భారత్ ఏక్ ఖోజ్ గురించి కొంచెం విస్తృతంగా చెప్పండి. భారత్ ఏక్ ఖోజ్ యాక్చువల్గా అది చాలా మ్యాగ్నమ్ ఓపస్. అది మెగా సీరియల్. ఇప్పటికి కూడా అటువంటి ఇండియాలో రాలేదు, రావడం కూడా అంత కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే హిస్టరీ గురించి అంత పెర్సెప్టివ్గా, ఇప్పుడు నెహ్రూ గారి డిస్కవరీ ఆఫ్ ఇండియా బుక్ చాలా ఇది ఫేమస్. ఈయన కూడా నెహ్రూ గారు అంటే చాలా ఒక ఆరాధనా భావంతో ఉండేవాడు, చాలా ఇదిగా. కానీ సీరియల్ తీసేటప్పుడు మాత్రం నెహ్రూ గారి అభిప్రాయం ఎలా చెప్పాడో ఈయన అనాలిసిస్ కూడా ఏదైతే హిస్టరీలో వచ్చిన సందర్భాలన్నిటికీ అంటే నెహ్రూ అభిప్రాయాలని చెప్తూనే తన డైమెన్షన్ కూడా ఆయన ఇచ్చాడు, చూపించాడు. అంటే మీకు రెండు ముందు పెట్టాడు, అది ఇది ఆ రకంగా. అయితే దీనికి చాలా హిస్టారికల్, ఇది 8 మంది హిస్టారియన్స్ ఈ స్క్రిప్ట్లో పాలు పంచుకున్నారు వాళ్ళు. అది మేకింగ్ 3 years పెట్టింది. అది 85 to 88. అది 89లో దాన్ని టెలికాస్ట్ చేశారు. 53 episodes అంటే సామాన్యం కాదు అది. అందులో విశేషం ఏంటంటే అది ఎంత వాస్ట్ క్యాన్వాస్ అంటే అది ఈవెన్ ఇంటర్నేషనల్గా కూడా చాలా రేర్గా ఉంటాయి అంత పెద్ద సీరియల్. అన్ని ఎపిసోడ్స్ ఇంత గ్రాండియర్ అంటే ఒక 5000 years హిస్టరీ తీసుకొచ్చాడు. మహాభారత యుద్ధం దగ్గర నుంచి ఇప్పుడు అసలు ముందు ఇంకా ఉపనిషత్తుల దగ్గరికి అక్కడి నుంచి మొదలు పెడతారు అవన్నీ కూడా తీసుకుని. అలాగే మన హిస్టరీలో, మోడర్న్ హిస్టరీలో వచ్చిన తర్వాత గణరాజ్యాలు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు, ముఘల్స్, బ్రిటిష్ వారు, ఇంకా అంతవరకు అసలు అంతా మొత్తం హిస్టరీ లెసన్ లాగా. దాన్ని మించిన టెక్స్ట్ బుక్ లేదు. అది డివిడీలు ప్రతి స్కూల్లో పెట్టాలి ఇండియాలో. అసలు అటువంటి వర్క్ అది ఎంతో ఆథెంటిక్గా రీసెర్చ్ చేసిన వర్క్, ప్లస్ డైరెక్ట్ డైమెన్షన్ ఉంది. అవి చూసి మీరు దాంతో అభిప్రాయం ఏకీభవిస్తారో కాదో అది తెలుస్తుంది. చర్చ జరగాలి దాని గురించి. చర్చ చాలా జరగాల్సి ఉంది, జరగలేదు యాక్చువల్గా. ఆ టీవీ సీరియల్ అనేది అసలు దానికి వాళ్ళ ఆ రీసెర్చ్ అనేది ఒక ఏరియాలో కాదు, దానికి ఇదేంటి చాలా రేషనల్గా చేయడం జరిగింది. ఎన్నో గ్రంథాలను పరిశీలించడం, ఈ ప్రపంచ నాగరికతలన్నింటినీ కూడా చాలా అవకాశం పడడం, ఆ టైంని, డేట్ని ఆ రకంగా ఇంటర్ప్రిట్ చేయడం. అదే తర్వాత హిస్టరీ అంటే ఒక ఉత్తర భారత హిస్టరీ అనే చరిత్ర అనే కాకుండా దక్షిణ భారతానికి కూడా బాగా చోటిచ్చాడు. అందులో శిలప్పధికారాన్ని కూడా ఒక ఎపిసోడ్గా తీస్తాడు దాంట్లో. అవును, అదే కాదండి మీకు అలాగే దక్షిణ భారతదేశంలో బౌద్ధం, జైనం దక్షిణ భారతదేశంలో ఏ రకంగా అవి హీనదశకు వెళ్ళే తర్వాత, సో అటువంటివన్నీ కూడా చూపిస్తాడు. మత్త విలాసం కూడా ఒక ఎపిసోడ్గా వస్తుంది. అవును, వస్తుంది. అంటే హంపి దాకా అన్ని. హంపి ఎపిసోడ్ అయితే అసలు విజయనగర
సామ్రాజ్యాన్ని అసలు వివరించిన తీరు అంత ఆథెంటిక్గా. ఏరియల్ ఫోటోగ్రఫీ ఒక టీవీ సీరియల్కి అప్పుడే ఫస్ట్ తీయడం మన దాంట్లో ఇండియాలో. అది చాలా పెద్ద క్రూ వర్క్ చేశారు. మెయిన్ వికే మూర్తి గారు సినిమాటోగ్రఫీ అయినా, గురుదత్ కెమెరామెన్ అయిన వికే మూర్తి గారు, గోవింద్ నిహల్ని ఆయన శిష్యుడు ఆయన ఉన్నాడు, పీయూష్ షా ఉన్నాడు, అశోక్ మెహతా కూడా కొన్ని ఎపిసోడ్ వర్క్ చేశాడు. బట్ మెయిన్గా వికే మూర్తి గారు అసలు అది మేకింగ్లో వాళ్ళు ఆ సెట్స్, కాస్ట్యూమ్స్ అదంతా ఫిల్మ్ సిటీలో వాళ్ళు అక్కడ వేసినా కూడా ప్రతిదీ కూడా అసలు ఆర్ట్ డైరెక్షన్ నితీష్ రాయ్ అల్టిమేట్ అన్నట్టు చేశారంతా. అది మామూలు ప్రజెంటేషన్ కాదు, అది చాలా బృహత్ కార్యం చేశాడు. అది పెద్ద బృహత్ కథే, మన దేశం కథ. ప్రతి ఈ పౌరుడు తెలుసుకోవాల్సింది, చదువుకునే వాళ్ళందరూ కూడా దాని అవసరం ఉంది. అది చదువుకోని వాళ్ళకి కూడా చాలా అరటిపండు తక్కువ వచ్చినట్టు చెప్తాడు అందులో. హిందీలో నెహ్రూ చెప్పింది, తర్వాత వాయిస్ ఓవర్లో ఓంపురి గొంతుతో పలికించింది దర్శకుడి డైమెన్షన్. చాలా అద్భుతం. అది మామూలు ఎపిసోడ్స్ కాదు, అసలు మోడర్న్ ఇది ఫ్రీడమ్ మూమెంట్ లో ఎపిసోడ్స్. కానీ శ్యామ్ బెనగల్కు ఉన్న హేతువాద దృక్పథం ఏదైతే ఉందో అది తన చారిత్రక దృష్టి కరెక్ట్, తన ఒక నిశితమైన పరిశీలన, ఇవన్నీ కూడా దానిలో మనకు కనిపిస్తాయి. ఇప్పుడు అసలు అంటే ట్రూత్ అది కంప్లీట్గా ఏ రకమైన స్లాంట్ లేకుండా దాన్ని ప్రొజెక్ట్ చేసి నిష్పక్షపాతంగా తీసాడు, చాలా నిష్పక్షపాతంగా. అసలు ఏంటి అనేది అసలు ప్రతి వాళ్ళు చూడవలసింది, తెలుసుకోదగ్గది. అది మామూలు సీరియల్. ఆయన ఇంకా యాత్ర ఇలాంటి సీరియల్స్ చేశారు, రైల్వే గురించి అలా కమిషన్ సీరియల్స్. బట్ ఏదైనా సరే ఇది ఒక తలమార్గంగా నిలిచిపోతుంది. నేను అదే ఆయన అడిగాను, చెప్పాడు చాలా అసలు నేను ఐ వాజ్ లెర్నింగ్ సో మచ్ అని చెప్పాడు ఆయన. అంతా ఆల్ త్రూ ది సిరీస్ ఇది తీయడంలో, దాన్ని సీరియల్ ఆ షూటింగ్ టైంలో అదంతా కూడా అసలు నేను చేశాను మళ్ళీను అని చెప్తాడు. అయితే భారతీయ ఖోజ్ని ప్రభుత్వమే నిర్మించింది. అవును, అప్పటి గవర్నమెంట్ నెహ్రూ సెంటినరీ సెలబ్రేషన్స్ 1889, 1989 ఆ సందర్భంగా ముందే 85 నుంచి వాళ్ళు ఇది జరిగింది. అది బాగా గవర్నమెంట్ కమిషన్ చేస్తుంది. శ్యామ్ బెనగల్ని మీరు ఇంటర్వ్యూ చేశారు. శ్యామ్ బెనగల్ని మీరు 3-4 సార్లు కలిశారు కూడా అంతకుముందు కూడా. అవును. ఆయన ఎలా అనిపించింది, ఆయన వ్యక్తిత్వము, ఆయన మాట తీరు, ఆయన మీతో పాల్గొన్న విధానం చెప్తారా? చాలా ఆయన ఎంత సింపుల్ అంటే, ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన కలిశాను, కానీ ఆ తర్వాత ఇంకోసారి ఒక ఫోటో సెషన్ చేసాము. ఆ తర్వాత ఆయనతో ఫోటో సెషన్ అంటే మీరు ఫొటోస్ తీసారు? నేను ఫొటోస్ తీసాను ఆయనవి కొన్ని. ఆయన ప్రయర్ అపార్ట్మెంట్ లేకపోయినా సరే 2007లో అనుకుంటా, ఆయన ఎక్కడ కూడా ఇదే లేదు. వెంటనే ఆయన హోటల్కి వెళ్తున్నాడు, ఆయన ఎప్పుడు చేతిలో పుస్తకం చదువుతూనే ఉంటాడు, ఆ రకంగా ఉంటుంది. ఆయన ఓకే తీసుకుందాం అన్నాడు, ఆయన ఏమీ అబ్జెక్ట్ చేయలేదు. ఎంత సింపుల్ అంటే చాలా అప్రోచబుల్, యాక్సెసిబుల్. ఆయన రూమ్లో అప్పుడు ఆయన వచ్చాడు, ఆయన అటాచ్ తీసుకున్నాడు, ఆయన పెట్టేసుకున్నాడు, అంత కూర్చున్నాడు, మమ్మల్ని కూర్చోబెట్టి ఫొటోస్కి ఇదేయడు, డిస్కస్ కూడా కాసేపు చేశాడు. అయితే అది ఎంత సింపుల్. ఆ తర్వాత ఇంకోసారి ఆయన ఇలాగే ఒక మీటింగ్లో వచ్చినప్పుడు, భార్గవ ఫౌండేషన్ లెక్చర్కి వచ్చినప్పుడు ఇది, అలాగే అంతర్నాథ్ సినిమా వేసిన తర్వాత ఆయన్ని క్వశ్చన్ చేశారు, వై దిస్ సడన్ షిఫ్ట్ టు స్పిరిచువలిజం ఫ్రమ్ మెటీరియలిజం అని. అంటే అదేం లేదు, అది ఇట్స్ అన్ ఎవల్యూషన్ అని ఆయన చెప్పాడు. అంతర్నాథ్ అని ఆయన ఈ స్వాధ్యాయ మూమెంట్, గుజరాత్ మహారాష్ట్రలో ఉన్న ఆ స్వాధ్యాయ మూమెంట్, స్పిరిచువల్ మూమెంట్, అది స్పిరిచువల్ మూమెంట్, అది అథవా అలయ్ గారని దాన్ని. అయితే బట్ ఆయన చేసిన సోషల్ సర్వీస్ కానీ, ఆయన చేసిన వర్క్ కానీ, అసలు కోఆపరేటివ్ రంగంలో అక్కడ ఫిషర్ ఫోక్ అంతా ఈ మత్స్యకారులందరినీ కూడా ఈ పల్లెవాళ్ళని మొబిలైజ్ చేయడం, వాళ్ళకి మంచి ధరలు వచ్చేలాగా వాళ్ళ ప్రొడ్యూస్కి, అలాగ అన్నీ కూడా చాలా అథవాలే గారి కృషినంతటిని కూడా అంతర్నాథ్లో అది బయోపిక్ అని అనుకోవచ్చు. అది అంతే కంప్లీట్. అప్పుడు ఆ సినిమా వేసిన తర్వాత ఒకసారి కలిసాము, మొత్తం 4 సార్లు ఆయన కలిశాను. చాలా దగ్గర నుంచి చూసే అవకాశం. ఆయన అసలు ఎక్కడా కూడా ఏ రకమైన అసలు చాలా అప్రోచబుల్. ఆయన అలా మాట్లాడుతూనే ఉంటారు. ఆ వ్యక్తితో ఎన్ని విషయాలు తెలుస్తాయంటే, ఆయనతో మాట్లాడడం ఒక ఎడ్యుకేషన్, ఇది అది అని లేదు. అంటే యాజ్ డైవర్స్ అండ్ యాజ్ వేరీడ్ యాజ్ ఎనీ ఇంటలెక్చువల్ కెన్ థింక్ ఆఫ్. ఈ రోజుల్లో అసలు అటువంటి పర్సనాలిటీస్ తక్కువ అనిపిస్తుంది. ఎన్నో రంగాల్లో కృషి చేశారు, ఎన్నో రంగాల్లో అన్నిటిలో కూడా చాలా అద్భుతమైన ఎక్స్పోజరు. ఆయన దేన్నైనా పట్టుకుంటే అంత డీప్గా వెళ్తాడు. బట్ బేసిక్ బుక్ రీడింగ్ అనేది చాలా గట్టి ఫౌండేషన్ చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి.
ఏదైనా సరే అది. అలాగే మూవీ మేకింగ్ అనేది అదే ఆయన చిన్నప్పుడు 12 ఏట తీసినటువంటి దాంతో ఆయన ప్యాషన్ మొదలైంది. ఆ తర్వాత సినిమాలు చూడడం, గ్యారేజ్ థియేటర్లో అక్కడ అది చూడడం, ఈ కంటోన్మెంట్ ఏరియాలో ఉండేవారు వాళ్ళు. ఆయన మీతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి ప్రశ్నకి చాలా చక్కగా అనర్గళంగా జవాబులు చెప్పేశారు. జవాబులు చెప్పడమే కాదు, ఆయన మనం ఎక్కడైనా ఏదైనా తడబడుతుంటే ఆయన అన్ని వచ్చి అడిగేవాడు ఏంటి ఇది అని చెప్పి. మళ్ళీ దాని గురించి ఇంకా ఒక విషయం గురించి అలా ఎన్నో విషయాలు ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మనం ఎంతవరకు తీసుకున్నా ఆయనతో మాట్లాడడం నిజమైన ఎడ్యుకేషన్. అటువంటి పర్సనాలిటీస్ చాలా రేర్. అంటే రే తర్వాత రేని రెనెసాన్స్ మ్యాన్ అంటారు. అలాగా ఆ రెనెసాన్స్ మ్యాన్కి ఒక జూనియర్ అన్నట్టు ఈయన అంత స్టేచర్. ఆయనలాగే ఈయన కూడా కెరీర్లో ఒడిదొడుకులు ఉంటాయి అందరికీ కూడా. ఎంత మాస్టర్స్కి రిట్విక్ ఘటక్ కానీ మృణాల్ సేన్ కానీ ప్రతి వాళ్ళకి వచ్చాయి. ఈ మెయిన్ స్ట్రీమ్లో ఉన్న ఫిల్మ్ మేకర్స్ కూడా ఒడిదుడుకులు ఉంటాయి. సినిమాలు పక్కన పెడితే భారత్ ఏక్ ఖోజ్ అనేది మాత్రం చాలా ఆయన జాతికి ఇచ్చిన గొప్ప కానుక. దాన్ని ఇప్పుడు దూరదర్శన్ ఆర్కైవ్స్లో ఉంది, అలాగే ఆకాశవాణి ఆర్కైవ్స్లో కూడా, ఆల్ ఇండియా రేడియో ఆర్కైవ్స్లో కూడా ఆ డివిడీలు కొన్నాళ్ళు అమ్మారు. అవి యూట్యూబ్లో కూడా ఉన్నాయి, అందరూ చూడొచ్చు. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ భండార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి ఒకటి కాదు అసలు, అదే వరల్డ్ ఓవర్ ఆ రీసెర్చర్స్ 8 మంది, చెంపక లక్ష్మి లాంటి వారు అలాంటి వాళ్ళంతా ఉన్నారు ఆ ప్యానెల్లో. అది మాన్యుమెంటల్ వర్క్. అది ఆయన 12 ఏట హోమ్ మూవీ తీశాడు 16mm కెమెరాతో. సినిమాలు అప్పటికే చూస్తుండేవాడు. సినిమాలు ఇది ఆయనకి మొత్తం సినిమా ఆయన జీవితాంతం ఒక ప్యాషన్ ఎలా సాగిందంటే 89 ఏట ముజిబుర్ రెహమాన్ ఫీచర్ ఫిల్మ్ తీశాడు 2023 జస్ట్ లాస్ట్ ఇయర్ తీశాడు. అంటే ఆయన 2024లో కూడా చాలా లెంగ్దీ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఒక యూట్యూబర్కి. అది సామాన్య విషయం కాదు. ఆయన జీవితం సినిమాతో అలా పెనవేసుకుపోయింది. అంటే నాట్ జస్ట్ సినిమా, అది డాక్యుమెంటరీ అయినా లేకపోతే యాడ్ ఫిల్మ్ అయినా కమ్యూనికేషన్ అనేది ఆయన మనుషుల్ని ఎంతలా ప్రేమించేవాడో, ఒక రకమైనటువంటి తన కృషితో తన వర్క్ తోటి మనుషుల్ని ఏ రకంగా ఇన్స్పైర్ చేశాడో అది నిజంగా ఒక గొప్ప సార్థకమైన జీవితం. అది చాలా రేర్గా జరుగుతుంది. ఆయన ఏ ఫిల్మ్ స్కూల్లోనూ నేర్చుకోలేదు. ఆయన సెల్ఫ్ టాట్ ఫిల్మ్ మేకర్, స్వయం కృషితోటి ఎవాల్వ్ అయ్యాడు. ఆయన ఎవల్యూషన్ యాడ్ ఫిల్మ్స్ తీస్తూ, డాక్యుమెంటరీస్ తీస్తూ, క్రాఫ్ట్ని పదును పెట్టుకుని అంకుర్ వచ్చేటప్పటికి సచిత్ర గారు అదే రాశాడు అవర్ ఫిల్మ్స్ దేర్ ఫిల్మ్స్లో. అంకుర్లో ఆయన ది వే కెమెరా హ్యాండిల్ చేసిన పద్ధతి కానీ హీ వాజ్ వెరీ షూర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అది అంత ఈజీ కాదు ఒక ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్కి అని చెప్పేసి ఆయన చెప్తాడు. ది వే సౌండ్ ఈజ్ కంట్రోల్డ్, అది రికార్డింగ్లో, మిక్సింగ్లో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడడం కానీ, ఆ చారిత్రక నేపథ్యాన్ని తీసుకురావడం కానీ అద్భుతం. ఆ రకమైన ఇది కానీ చాలా పరిపూర్ణమైన జీవితం అయింది. ఎంతోమందికి ఆయన కరదీపిక లాంటి వాడు, మామూలు విషయం కాదు అదేమీను. అద్భుతమైనటువంటి జీవితం. ఈ తరం వాళ్ళు తెలుసుకోవాల్సిన ఎస్ చూడాల్సిందే ఇది. ఆయన టెక్నిక్ విషయంలో కానీ ఏదైనా సరే మోడర్న్ వాళ్ళతో కూడా అందరితో, ఏఆర్ రెహమాన్ గారితో వాళ్ళతోటి ఆయన మ్యూజిక్ అది చేయించుకున్నాడు. అంటే ఎంత ఇది టైమ్స్కి తగ్గట్టుగానే ఉన్నాడు ఆయన. ఇప్పుడున్న అది నుంచి ఎక్కడో కాలంలో అలాగ సర్దుగా ఉండిపోలేదు, స్టక్ అయిపోలేదు, నిరంతర చలనశీలే. కరెక్ట్. ఆయన ఎప్పుడూ కూడా ఎవరు ఇల్యూమినేటింగ్, మామూలు విషయం కాదు అది. చాలా విషయాలు తెలుసుకున్నాం ఈరోజు శ్యామ్ బెనగల్ గారి గురించి, ఆయన వర్క్ గురించి మొత్తం అంతా. 12వ ఏట ఆయన ఇంట్లో సినిమా తీయటం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి 89వ ఏట వరకు సినిమాలు తీస్తూనే ఉన్నాడు. సినిమాలు కానీ, డాక్యుమెంటరీలు కానీ, ఏదో ఒకటి బయోగ్రఫీలు కానీ వరుస పెట్టి ఆయన తీస్తూనే ఉన్నాడు. వర్క్ నుంచి ఎప్పుడు పక్కకు జరగలేదు. ఎప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు, కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాడు. విపరీతమైన క్యూరియాసిటీతో ఆయన జీవితాన్ని గడిపాడు. ఆ జీవితాన్ని ఒక చలనశీలంగా గడిపాడు ఆయన. తర్వాత ఆయన తీసిన సినిమాలన్నీ కూడా పాఠ్య గ్రంథాలే. మరీ ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది భారత్ ఏక్ ఖోజ్. ఇదైతే ఖచ్చితంగా పాఠ్యాంశంగా పెట్టవలసిన, అన్ని స్కూళ్ళలో పిల్లలకి చూపించదగిన ఒక గొప్ప సిరీస్ అవి భారత్ ఏక్ ఖోజ్ అనేది. ఆయనే ఒక పెద్ద ఫిల్మ్ ఇన్స్టిట్యూట్గా చెప్పుకోవచ్చు శ్యామ్ బెనగల్ని. చివరకు అట్లా మిగిలిపోయాడు. ఆయనకి నివాళులు.